Hi friends, welcome to Q&A episode number 115. Every Sunday మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే జరిగిద్ది అన్నమాట. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ సండే మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే విన్సీ కామెంట్ చేశారు, అన్న బైక్ ఇన్సూరెన్స్ గురించి ఒక వీడియో చేయన్నా. ఖచ్చితంగా నేను బైక్ ఇన్సూరెన్స్ మీద ఒక వీడియో చేస్తాను బ్రో. ఇంకా కొన్ని మోటార్ సైకిల్స్ మీద వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో అందుకే మీకు ఈ వీడియో అయితే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, బట్ ఇన్సూరెన్స్ మీద ఒక వీడియో చేస్తాను. అసలు 100cc 120cc బైక్స్కి అవసరమా? ఏ వెహికల్ తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలన్నమాట. సో మీరు ఇన్సూరెన్స్ చేసుకోకుండా వెహికల్ అయితే పర్చేస్ చేయరు. తీసుకోపోతే ఏమైంది, మీకు రిజిస్ట్రేషన్ కూడా అవ్వదన్నమాట. సో రిజిస్ట్రేషన్ లేకుండా మీరు వెహికల్ అయితే రోడ్డు మీద యూజ్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలి. ఈ టాపిక్ మీద నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే యువ కుమార్ అయితే కామెంట్ చేశారు, కెన్ వీ యూజ్ ఇంజిన్ బ్రేకింగ్ ఫ్రీక్వెంట్లీ మనం ఇంజిన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయలేము. మనకి బ్రేక్స్ అయితే ఇచ్చారు కదా, ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అవ్వచ్చు, డిస్క్ బ్రేక్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం వాటిని అయితే యూజ్ చేసుకుని వెహికల్ అయితే ఆపాలి. అంతేగాని ఇంజిన్ బ్రేక్తో అయితే మనము వెహికల్ ఆపడానికి అయితే ట్రై చేయకూడదు. ఎప్పుడైనా రేర్ కండిషన్స్లో మనము ఇంజిన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయాలి, కానీ పద్దాకలా ఇంజిన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ నాని అయితే కామెంట్ చేశారు, బ్రో ఇప్పుడున్న USD N160 తీసుకోవడం బెటరా లేకపోతే ఆయిల్ కూల్డ్ మోడల్ N160 తీసుకోవడం బెటరా అని చెప్పేసి. ఖచ్చితంగా ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో కంపేర్ చేస్తే ఆయిల్ కూల్డ్ ఇంజిన్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అంత తొందరగా హీట్ అవ్వదు అనమాట. అలా చూసుకుంటే మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ బెస్ట్ అని చెప్తాను, బట్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే తీసేస్తారు. ఇప్పుడు మనకి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట, ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో తీసుకొచ్చారు కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఇంజిన్ ఎక్కడ హీట్ అవ్వలేదు. మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి సస్పెన్షన్ది అని అనుకుంటే మాత్రం లేటెస్ట్ అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు పాత వెహికల్ ఆయిల్ కూల్డ్తో ఉన్న వెహికల్ షోరూమ్స్లో ఉన్నాయనుకోండి, అది పర్చేస్ చేయండి, మీకు అది కూడా బాగానే పెర్ఫార్మ్ చేసిద్ది. చాలా చోట్ల ఈ వెహికల్స్ అయితే లేవన్నమాట, అన్ని అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారు కదా బజాజ్ వాళ్ళు. ఈ వెహికల్సే మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు పాత వెహికల్ ఉంటే కొనుక్కోండి, లేకపోతే కొత్త వెహికల్ కొనుక్కోండి, ఏది పర్చేస్ చేసినా సరే మీకు బాగానే పెర్ఫార్మ్ చేసిద్ది. నెక్స్ట్ వీరు అయితే కామెంట్ చేశారు, Yamaha R3లో ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్ట్ ఎక్సెట్రా ఫీచర్స్ ఏమీ లేవు కదా, ఫ్యూచర్లో ఈ ఫీచర్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? చెప్పలేం బ్రో, ఎందుకంటే మిగతా వెహికల్స్తో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండిద్ది కాబట్టి వీళ్ళు మంచి ఫీచర్స్ ఇచ్చే వెహికల్ అమ్మాలన్నమాట. ప్రజెంట్ ఇది CBU యూనిట్ కాబట్టి వేరే చోట అయితే తయారు చేస్తూ ఉన్నారు, ఇక్కడైతే ఇంపోర్ట్ చేసి అమ్ముతూ ఉన్నారు కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. ఒకవేళ మన ఇండియాలోనే తయారు చేశారనుకోండి ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అనమాట. అప్పుడు ఆ వెహికల్ ఎక్కువ మంది కొందాం అనుకుంటారు, సో అప్పుడు మంచి ఫీచర్స్ ఇస్తే కొంటారనమాట. అప్పుడు కూడా ఈ వెహికల్ అమ్మితే మాత్రం నడవదు, అప్పుడు మీకు ఖచ్చితంగా సేల్స్ అయితే డ్రాప్ అవుతాయి అనమాట. మంచి ఫీచర్స్ అప్పుడు ఇచ్చే అవకాశం అయితే ఉంది మన ఇండియాలో తయారు చేస్తే. ప్రజెంట్ R3 బై చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? బ్రో నేనైతే మాత్రం Yamaha R3 అయితే ప్రజెంట్ కొనుక్కోమని చెప్పను, బట్ నాకు ఆ డిజైన్ నచ్చింది, ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు కొనుక్కోండి. లేదనుకుంటే మాత్రం Aprilia RS 457 కానీ KTM Duke 390 కానీ పర్చేస్ చేయండి. మీకు మంచి ఫీచర్స్ అయితే ఉంటే ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆ రెండు వెహికల్స్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ గౌతమ్ అయితే కామెంట్ చేశారు, Aprilia స్కూటర్స్ రివ్యూ చేయన్నా, Aprilia SR 125 2024 మోడల్ ఈగర్లీ వెయిటింగ్. బ్రో నేను Aprilia స్కూటర్స్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లోనే, ఒకసారి మీరు చెక్ చేయండి. బట్ అవి కొద్దిగా పాత మోడల్స్ అనమాట. సో మనకి డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు, సేమ్ స్పెసిఫికేషన్స్తోనే మీకు ఆ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. ఎవరైనా Aprilia SR 125 కొనుక్కోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి, సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు 2024 మోడల్ అనే ఒక నేమ్ అయితే యాడ్ అవుతుంది అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను వీడియో అయితే ఏం చేయలేను బ్రో, ప్రజెంట్ అయితే వేరే వెహికల్స్ చాలా పెండింగ్ ఉన్నాయన్నమాట, వాటి మీద నేను ఫోకస్ అయితే చేశాను. ఈ స్కూటర్స్ అయితే నేను పర్చేస్ చేయమని కూడా చెప్పను, మెయింటెనెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, బట్ మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కౌశిక్ చేశారనమాట, అన్న డూ రివ్యూ ఆన్ V-Strom SX 250 సుజుకి SX 250. నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను బ్రో. మీకు ఎవ్రీ ఇయర్ కొత్తగా వెహికల్ చూపించాలంటే డిజైన్ మారిందనుకో నేను మీకు రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, బట్ సేమ్ డిజైన్తో మీకు అదే వెహికల్ అమ్ముతూ ఉన్నారనుకోండి ఇయర్ మార్చి, సో నేను ఎన్ని వీడియోస్ చేసినా మీకే బోర్ కొట్టిద్ది కాబట్టి నేను రికార్డ్ చేయట్లేదు అనమాట, వాటిని స్కిప్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు SX 250 వీడియో చూడాలనుకుంటే పాతది మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ షాపీస్ అయితే కామెంట్ చేశారు, అన్న సీట్ హైట్ డిక్రీస్ చేస్తే మోనోషాక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుందా? మోనోషాక్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ తగ్గదు. మీకు సస్పెన్షన్ అనేది కొద్దిగా స్మూత్గా కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే కొద్దిగా హార్డ్గా కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి సీట్ హైట్ తగ్గాలా పెరగాలా అనే దాన్ని బట్టి ఉండేది అనమాట. ఒకసారి మీరు వెహికల్ ఏ షోరూంలో పర్చేస్ చేశారో ఆ షోరూంలో ఉన్న మెకానిక్ని అయితే కలిసి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేయించుకొని దాని ప్రకారంగా వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ సుశాంత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫార్మర్స్కి స్కూటీ బెస్టా లేకపోతే బైక్ బెస్టా చెప్పన్నా అని చెప్పేసి.
ఎవర్ గ్రీన్ మోటార్ సైకిలే బెస్ట్ బ్రో, నేను మోటార్ సైకిలే సజెస్ట్ చేస్తాను. స్కూటీ అనుకోండి సిటీలో తిరగడానికి మాత్రమే బాగుండిద్ది, అదొక యూటిలిటీ వెహికల్ అనమాట. సో మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అయితే కుదరదు. నేనైతే మాత్రం మీకు మోటార్ సైకిల్ సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కుమార్ అయితే కామెంట్ చేశారు, పల్సర్ N160 ఆయిల్ కూల్డ్ టు ఎయిర్ కూల్డ్ ఎందుకు చేంజ్ చేశారు? N250 ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కదా, సో దీంట్లో కూడా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇస్తే ఎక్కువ మంది N160 పర్చేస్ చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళు ఇలా ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. సో N160 ఎయిర్ కూల్డ్, N250 ఆయిల్ కూల్డ్. సో ప్రైస్ కూడా కొద్దిగా తగ్గించవచ్చు, అలాగే మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గించవచ్చు. కాబట్టి బజాజ్ వాళ్ళు ఇట్లాంటి డెసిషన్ అయితే తీసుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అయినప్పటికీ మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా రిఫైన్ చేశారనమాట బజాజ్ వాళ్ళు. N250 కూడా బాగానే ఉంది. కొద్దిగా ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలంటే N250 పర్చేస్ చేయండి. రెండింటి మీద వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో ఇవి ఈ సండే నేను పిక్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే. చాలామంది ఆ వెహికల్ మీద వీడియో చేయి, ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంచెం లేట్ అయినా సరే నేను 1 by 1 అయితే అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు మన ఛానల్లో చూడాలి అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ సండేకి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.